నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి మా చెట్టు మల్లెపూలండి. పోయిన సంవత్సరం అయితే ఒకటో రెండో పూలు పూసింది. ఈ సంవత్సరం చెట్టంతా మొగ్గలేసింది. ఇవి మొగ్గలుగా ఉన్నప్పటికంటే పూలు పూస్తేనే బాగుంటాయి. పటాలకి పెడితేనండి కట్టకుండా నేను విడివిడి పూలేను బాగుంటాయి. అలాగే మనం జడేసుకొని ఒక పువ్వు పెట్టుకున్నా చాలు బాగుంటాయండి ఈ పూలు. నాకైతే చాలా ఇష్టం ఈ మల్లెపూలు. ఇంకా నైట్ అయితే కొయ్యలేను మొగ్గలుగా ఉండేసరికి, మార్నింగ్ లేసి కోయొచ్చులే అని ఇంకా అన్నీ కోసి దేవుళ్ళకి పెడదామని తెచ్చానండి. చూసారా ఈ పువ్వు, ఒక పువ్వు ఎంత బాగుందో. ఇవి 3 లేయర్స్ వస్తాయండి ఈ పూలు, అందుకే చూడడానికి అంత ముచ్చటగా ఉన్నాయి. ఇంకా పోతే ఈరోజు మా నాన్న వచ్చాడండి. వస్తూ మా పొలంలో ఆకుకూర కొంచెం పెరుక్కొని తెచ్చాడు. నేనైతే పిల్లలకి తాలింపు అన్నా లేకపోతే పప్పు కూర అన్నా చేస్తానని. ఇంకా జున్నునైతే ఊరికి తీసుకెళ్తున్నాడు. జున్ను అయితే ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాడు. జున్ను ఊరికి వెళ్తున్నా, ఎప్పుడొస్తావు? రేపు వస్తా. సరే, అమ్మమ్మ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, తాతయ్య దగ్గర. రోడ్డు మీదకి రాకూడదు, బూ తినేసి ఆడుకోవాలి, సరేనా? ఆడకూడదు, ఇటు చూడు. నన్ను వదిలైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఒకవేళ నేను పిల్లలు వెళ్ళి ఉండేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఈసారి నేను వెళ్ళకుండానే జున్ను అక్కడే వెళ్తున్నాడండి. ఒక 2 డేస్ ఉండొస్తానని చెప్పి వెళ్తున్నాడు. మా నాన్న కూడా తీసుకెళ్తానమ్మా 2 డేస్ పెట్టుకుంటానని చెప్పి వచ్చేది పనిగా వాడి కోసమే వచ్చాడండి వాళ్ళు తీసుకెళ్ళేదానికి. మా ఊరు అమ్మ వాళ్ళ ఊరు దగ్గరేనండి. మా ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఊరు కరెక్ట్గా 20 నిమిషాలు, ఒకే మండలం లేండి. చెప్పే నానమ్మకే. మొన్న నాన్న ఇలాగే వచ్చాడండి. చేప ఒకటి ఉంటే అది తీసుకొని మమ్మల్ని చూసిపోదామని వచ్చాడు. ఇంకా ఆ రోజు ఒకటేమని జున్ను నేను వస్తా తాతయ్య అని చెప్పి వెళ్ళి వాడు స్కూల్ బ్యాగ్లోనే బట్టలు ఒక 2 జతలు పెట్టుకొని వచ్చేసాడు. తాతయ్య పోదాం పా తాతయ్య అని. కానీ ఆ రోజు నేను పంపించలేదండి. ఎందుకంటే నాన్న ఏదో పని మీద వచ్చి మళ్ళీ వెళ్ళి ఇంకా తోటలో పని చేసుకోవాలని వచ్చాడు. ఇంకా అమ్మ చూస్తే మార్కెట్కి వెళ్తుంది కదండి కూరగాయలు అవి ఎత్తుకొని. ఇంకా జున్నుని పంపిస్తే మళ్ళీ ఇంకా ఇబ్బంది ఎందుకులే అని పంపించలేదు. ఇంకా మా నాన్నకి వెళ్ళినప్పటాంచి అదే గుర్తొస్తుండింది. ఇంకా అందుకోసమే వచ్చి తీసుకెళ్ళాడు. ఒక 2 రోజులు పెట్టుకొని పంపిస్తానమ్మా అని. ఇంకా వాళ్ళ తాతయ్య వచ్చేసరికి నేను పంపించాలేండి. కరెక్ట్గా 2 డేస్ ఉండాడు. ఇంకా ఆ రోజు నైటు నేనైతే టెంకాయలు మా వారి చేత బొసుగు తీపిచ్చేసాను. మా వారైతే టెంకాయలు బొసుగు తీసేసాడండి. ఇది మామిడి చెట్టులో కొంచెం మామిడాకు కూడా ఇల్లేము. ఆ చెట్టు ఎట్లాగో తీసేయాలంటుంది మా అత్తమ్మ. ఎందుకంటే మా ఇంటి వెనకే కదండి మామిడి చెట్టు ఉండేది. ఎప్పటికన్నా ఏర్లు ఆ గోళ్ళవి పగలు కొట్టేస్తావి, అలాగే ఇంటి కిందకి వెళ్తాయి. తర్వాతన్నా ఇబ్బంది, ఇప్పుడే తీసేయాలని అంటుంది. ఇంకా ఎందుకులే ఆకు కూడా కొంచెం కొంచెం కోసేస్తే సరిపోద్ది కదా అని నేనైతే కొంచెం కోసానండి. ఈ టెంకాయలు, ఈ మామిడాకు ఎందుకంటే రేపు ఆంజనేయ స్వామి జయంతి వస్తుంది కదండి. ఇవి అమ్మకి ఇచ్చి పంపిస్తే అమ్మ ఎలాగోలా అమ్మేస్తుంది. అదే ఇక్కడే ఉంటే కాయల్లో నీళ్లు పోయేసి మళ్ళీ దేనికి పనికిరావు, కొబ్బరి కొట్టు పోసే దానికి తప్ప. అందుకే మా వారి చేత బొసి తీపిచ్చేస్తే అమ్మ ఎలాగోలా అమ్మేసి ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఇంట్లో ఖర్చుల కన్నా ఉంటాయి కదా అని ఇలా బొసికి తీపిచ్చేసానండి. ఇవైతే రోజు మా వారు చేలోకి వెళ్తాడు కదా, రోజు రాలుతాయండి టెంకాయ చెట్ల కింద మా కాయలేను. అవి రోజు తెచ్చి అక్కడ వేస్తే ఇలా ఎప్పుడన్నా పండగలకు ముందు తీసి బొసికి తీసి అమ్మకి ఇచ్చి పంపిస్తాము. ఇంకైతే నేను మా వారైతే ఇవాళ నెల్లూరుకి అయితే వెళ్తున్నామండి. ఇది ఆ నెక్స్ట్ రోజు తీసిన వీడియో, అంటే ఆంజనేయ స్వామి జయంతి రోజండి. నేనైతే ఇవాళ చెకప్కి వెళ్తున్నాను, కొంచెం హెల్త్ బాగాలేదండి. ఇంకా చెకప్కి వెళ్తుంటే చూడండి మేఘాలు అయితే బాగా పట్టేస్తున్నాయి. ఏ క్షణంలోనైనా వర్షం రావచ్చు అనుకున్నాము. కానీ వెళ్ళేసి నెల్లూరు అంతా చూసుకొని అలాగే వెళ్ళిన పని చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వర్షం పడింది. అప్పుడు దాకైతే ఏం పడలేదులేండి. మేమైతే
అక్కడికెళ్ళి చూపించుకునే ముందు మేడము కొంచెం టెస్టులు రాసుండింది. ఆ టెస్టులు మొన్నే ఇచ్చేసి వచ్చామండి. ఇవాళైతే రిపోర్టులు వస్తాయని చెప్పారు. ఆ రిపోర్టులు తీసుకునేదానికి నేనైతే వచ్చానండి. మా వారైతే అక్కడే ఉన్నాడు బండి పార్క్ చేసిన దగ్గరే. నేనెళ్ళి రిపోర్ట్ తీసుకొని వచ్చాను. ఇంకా మేడం దగ్గరికైతే చెకప్‌కెళ్ళానండి. హెల్త్ అయితే బాగుందమ్మా అని చెప్పింది మేడము. నేనైతే నా 2 డెలివరీస్ మేడం దగ్గరే చూపించుకున్నానండి. నా ఫస్ట్ డెలివరీ అలాగే సెకండ్ డెలివరీ. మేడం అయితే బాగా చూస్తది. అలాగే బాగా చెప్తది. ఇంక నెల్లూరు నుంచి అయితే రిటర్న్ అయ్యాము. ఇక్కడైతే నర్సరీ ఉంది కదండీ! అక్కడ ఏదో ఒక చెట్లు తీసుకోవాలని నేను అంటాను. మా వారి ఇంటి దగ్గర ప్లేస్ ఎక్కడుంది? నువ్వెక్కడేస్తావు అని చెప్పైతే ఆపలేదండి ఇంకా. ఇంకైతే నాన్నకి వచ్చేటప్పుడే ఫోన్ చేసి చెప్పాము. ఇంకా ఆ దారిన అట్టొస్తాం నాన్న జున్నుని తీసుకెళ్తాము అని. ఈ లోపల నాన్న వాళ్ళు కూడా జున్నుని రెడీ చేసి అయితే పెట్టున్నారు. ఇక మేము వచ్చి కాసేపు అమ్మ వాళ్ళతో మాట్లాడేసి అలాగే అమ్మ బత్తాయి జ్యూస్ చేసిందండి. ఇంకా జ్యూస్ తాగేసి అలాగే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పనస చెట్టు. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదండీ మీకు. అప్పుడు చిన్న పిందెలా ఉండింది. ఇప్పుడు కొంచెం పెద్దదయిందండి. ఇంక ఈ పనసకాయ అయితే పెద్దదయిందండి. ఇంతకుముందు చూపించినప్పుడు చిన్నదిగా ఉండింది కదా! ఇప్పుడు పెద్దదయింది. ఇంకా జున్నుని తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయేసామండి. ఇంటి దగ్గర చిన్నోడున్నాడు కదా! అత్తమ్మ దగ్గర వదిలేసి వచ్చాము. వాడు ఏడుస్తుంటాడని బయలుదేరేసాము. ఇవి మేము వచ్చే దారిలో పంట పొలాలండి. ఇప్పుడైతే ఇక్కడ కూరగాయలు వేసున్నారు. బీరకాయలని, చామ దుంపలని అన్నీను. ఇది కొత్తూరండి. ఇంక ఈ ఊరు దాటితే వచ్చేది మా ఊరేను ఇందుకూరుపేట. ఇంక మేము వచ్చిన తర్వాత మబ్బనేది నల్లగా కమ్ముకుంటా వచ్చిందండి ఒక పక్క నుంచి. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. చినుకులైతే బాగానే పడుతున్నాయండి. వీడియోలో అంత కనిపించట్లేదు. వర్షం వస్తుంటే చాలు వీళ్ళిద్దరికి ఎక్కడ లేని హుషారొస్తది. చూడండి ఎలా ఆడుతున్నారో. ఇంట్లోకి రమ్మంటే అస్సలు రావట్లేదు. నేను పిలిచి పిలిచి ఇంకా రావట్లేదని నేనే వచ్చి తీసుకొచ్చాను. ఇంట్లోకి బియ్యం అయిపోతే మా వారు మిల్లుకేసాడండి. వాళ్ళు ఆడిపిస్తే తీసుకొచ్చి ఇప్పుడే ఆడపెట్టాడు. మామూలుగా ఎండాకాలం అంటే ఉక్కపోతలతో అలాగే వేడిగాలులతో చాలా అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఈసారి ఎండాకాలం అయితే నాకైతే నచ్చిందండి. ఎందుకంటే ఎండలు అయితే పెద్ద లేవు. ఎక్కువ ఈ వర్షాల వల్ల అలాగే మబ్బు ఎక్కువగా కమ్మేసి ఉండడం వల్ల అప్పుడప్పుడు చినుకులు పడడం వల్ల చాలా అంటే చాలా చల్లగిచ్చింది వాతావరణము. ఇంకా ఈ చల్లగిచ్చేసరికి ఈ మే నెల కూడా వచ్చేసిందండి. మే నెల అయిపోతే ఇంక జూనే కదా! అందులో ఇంకా ఋతుపవనాలు వస్తున్నాయి. ఈ ఋతుపవనాల వల్ల ఇంకా చల్లగిస్తుందండి వాతావరణము. అందుకే ఈ ఎండాకాలం పెద్ద వేడైతే అనిపించలేదు. ఈ వర్షాలు పడటం వల్ల మనకైతే రిలీఫ్గా ఉన్న కొంచెం రైతులకైతే ఇబ్బందిగానే ఉందండి. ఎందుకంటే మన పక్కైతే మా పక్కైతే అందరూ నారాతలేస్తున్నారు. ఈ వర్షాలకైతే పెద్ద ఇబ్బంది అయితే లేదండి. ఇంకా మిగతా సైడ్ అయితే కొంచెం పంటలు కోస్తున్నారు కదా! ధాన్యం తడిచిపోయి చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అదొక్కటి ఈ వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్నారండి. మామూలుగా అయితే మే నెలలో ఎప్పుడు వర్షాలు పడవు కదా! మామూలుగా పడిన తొలకరి చినుకులు పడతాయేమో మహా అయితే. కానీ ఈసారి వర్షాల వల్ల రైతులకైతే బాగా ఇబ్బందిగానే ఉందండి. ఒక పక్క ప్రాంతం రైతులకైతే మేలు చేకూరితే ఇంకో పక్క రైతులకైతే కొంచెం ఇబ్బందులు పడుతున్నారండి. నష్టమే జరిగింది. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంట్లో అయితే దీపారాధన చేసేసి అలాగే పిల్లల్ని రెడీ చేసి గుడికైతే వచ్చామండి. మేమైతే కొత్తూరులో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము. కొత్తూరు మా ఊరు నుంచి అయితే ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఇంకా గుడికొచ్చి ఒకసారి ప్రదక్షిణ చేద్దామని పిల్లల్ని తీసుకొని అయితే నేనైతే తిరుగుతున్నాను. ఇక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు అన్ని ఊరుల్లో ఉంటారు కదండి దేవుళ్ళు. అందరు దేవుళ్ళు ఇక్కడే ఉంటారు చుట్టూరు ప్రాంగణంలో. ఇంకిక్కడ చూసారా అండి, ఇవి వచ్చి పింక్ కలరు నూరు వరహాల పూలు గుడికి చుట్టూరు వేసున్నారండి. ఇవి వాళ్ళు బాగా కట్ చేసేసరికి కావాలో పూలైతే నిండా పూసున్నాయి. ఈ కలరే చూసేదానికి బాగుందండి. ఇంకైతే ప్రదక్షిణలు చేసి ఇంక దర్శనం చేసుకున్నాము స్వామివారిని అని చెప్పి మేమైతే లోపలికి వెళ్ళాము. ఇక్కడ పల్లకి ఇక్కడైతే అందరూ
సింధూర అభిషేకం చేస్తున్నారు ఆంజనేయ స్వామికి. ఇంకా వెళ్ళి మామూలు దర్శనమే చేసేసుకొని మేమైతే కాసేపు అక్కడే కూర్చొని వచ్చేసామండి బయటికి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి యోగముద్రలో ఉంటాడండి. ప్రశాంతంగా ఉంటుంది గుడి లోపలైతేను. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బాబా గుడికైతే వచ్చాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఆడుతున్నారో. వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తే మాత్రం ఆడుతూ ఉంటారు. అదే ఇసుగు పుడుతుంటే మాత్రం ఇంటికి పోదాం మమ్మీ అని చెప్పి ఇసుగు పెట్టేస్తారండి కాసేపు. ఇంకా దర్శనం అయిన తర్వాత పులిహోర ప్రసాదంగా పెట్టారండి. అక్కడే కూర్చొని పిల్లలకి పెట్టేసి మేము ప్రసాదం తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. పిల్లలకి మళ్ళీ భోజనం పెట్టేసి వాళ్ళైతే నిద్రపిచ్చేసానండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అసలు లైకే చేయట్లేదు. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఆ లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం మందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.